హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా సంఖ్య మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మేము గోల్డ్ తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. గోల్డ్ షాప్లో ఏమేమి తీసుకుంటాం అనేది మీకు వ్లాగ్లో మొత్తం చూపిస్తాను అనమాట. ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నాం, ఇంకేమేమి తీసుకుంటున్నాం అనేది ఈ వ్లాగ్లో మీకు మొత్తం చూపిస్తాను అనమాట. ఏమేమి సో పెళ్ళి అంటే మరి పెళ్ళికాల వచ్చేస్తుంది కదా. సో మేము ఇప్పుడు గోల్డ్ కొనడానికి షాప్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తారు. మేము వెళ్ళిపోవాలి. నేను రెడీ అయ్యేసరికి లేట్ అయింది అనమాట. సో అమ్మ వాళ్ళు ఎప్పుడో రెడీగా ఉన్నారు. మేము అందరం కలిసి షాపింగ్కి వెళ్తాం అనమాట. సో మేము ఏమేమి కొన్నాం ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి తీసుకుందాము. జోబు నుంచి తీసుకెళ్ళి సరే ఎలా రెడీ అయినది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫైనల్లీ ఖజానా షోరూమ్కి అయితే వచ్చేసామన్నమాట. నాకైతే చాలా ఆనందంగా అండ్ ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. సో ఎప్పుడెప్పుడు గోల్డ్ కొంటానని, మన ఆడవాళ్ళకి గోల్డ్ కొంటే చాలా ఆనందం అండ్ హ్యాపీనెస్ కదా. సో అలాగే నేను షోరూమ్కి వెళ్ళగానే ఫస్ట్ మేనేజర్తో మాట్లాడుతున్నాను అనమాట. అండ్ మేము వీడియో తీసుకుంటాం ఇలా యూట్యూబర్ అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ నేను వెళ్ళగానే ఫస్ట్ కొంత అమౌంట్ స్కీమ్ పే చేశాను అండ్ కొంత అమౌంట్ పేమెంట్ ద్వారా తీసుకున్నాను అనమాట గోల్డ్. అండ్ ఫస్ట్ మనం వెళ్ళగానే స్కీమ్ క్లియర్ చేయాలి. అప్పుడు వాళ్ళు మనకు ఎన్ని గ్రామ్స్ వస్తున్నాయి, ఎంత వెయిట్లో మనం గోల్డ్ తీసుకోవాలని చెప్తారు. ఫస్ట్ నేనైతే స్కీమ్ క్లియర్ చేస్తాను. సో తర్వాత మనం గోల్డ్ షాపింగ్ చేసేంతలోపు వాళ్ళు మనకన్నీ బిల్స్ అన్ని క్లియర్ చేస్తారనమాట. ఫైనల్లీ షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆ రోజు మాకు చాలా టైం పెట్టింది. మేము 12 గంటలకు వస్తే నైట్ 8 అయిందనమాట షాపింగ్ అంతా చేసుకుని వెళ్ళేసరికి. సో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నా అనేది వీడియో లాస్ట్లో చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అందరూ మా ఫ్యామిలీ, మా తమ్ముడు, మా పిన్ని, మా అమ్మ, మా చెల్లి అందరూ వచ్చారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అందరూ దగ్గరుండి నాకు గోల్డ్ కొంటున్నందుకు. అండ్ ఫైనల్లీ ఫస్ట్ నా నెక్లెస్ బయటకు తీసా. అండ్ మెయిన్ నాకు దాని మీదే సెట్ అవ్వాలి కాబట్టి యాక్చువల్లీ నేను నెక్లెస్ చేంజ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇప్పుడున్న గోల్డ్ రేట్లు చేంజ్ చేయడం అంత మంచిది కాదు అనిపించింది. ఒకవేళ మార్చిన మళ్ళీ మనకు బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇంకా దాన్ని మార్చలేదు. దాని మీదకి మ్యాచింగే హారం తీసుకున్నాను అనమాట. ఇవే కాదు ఇంకా వేరే సెక్షన్లో ఉన్నాయి, చూద్దరు రండి అంటే. సో అక్కడ తీసుకెళ్తున్నారనమాట. అక్కడ కొన్ని హారమ్స్ ఉన్నాయి. ఇక్కడ హారమ్స్ చూసాం, నాకు ఇక్కడ అంత కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది. అండ్ న్యూ మోడల్లో చూపించండి అంటే వేరే సెక్షన్కి తీసుకొచ్చారనమాట. ఓకే, దాన్ని బట్టి ఇది అంతా వాళ్ళు పెట్టేస్తారు ఈజీగా. వచ్చిందా లక్ష్మీ బొమ్మ వచ్చిందా? ఇలా వచ్చిందే బాగా సూట్ అవుతుంది. కానీ లక్ష్మీ ఈ బొమ్మ ఎంత పెద్దది వచ్చింది చూడు. పక్క నుంచి అండి ఇంకా సరే ఈ సైడ్కి ఉంచండి. నాకు హారం సాగర్ సెలెక్ట్ చేశారనమాట. సాగర్కి ఈ హారం అయితే చాలా నచ్చేసింది. లక్ష్మీ బొమ్మలు వచ్చాయన్నమాట. సో మా అమ్మ వాళ్ళు ఏంటంటే లక్ష్మీ బొమ్మలు వచ్చాయని కదని కొంచెం ఆలోచిస్తున్నారు. సాగర్కి అయితే చాలా నచ్చింది ఆ హారం అయితే. అయినా నేను కొన్ని హారమ్స్ చూస్తున్నాను. ఫస్ట్ ఈ హారం సాగర్కి అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో సాగర్ నచ్చింది కదా అనేసి ఫస్ట్ నేను దీన్నే పక్కన పెట్టమన్నాను. నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా కొన్ని హారమ్స్ చూస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ పడుతున్నాయి అండ్ కొంచెం అప్పటి మోడల్స్ అనమాట. ఎక్కువ వెయిట్లో కాకుండా మన తగ్గట్టు వెయిట్లో తీసుకోవాలి. ఈ పక్కది అది ఇప్పుడు నేను పెట్టుకున్న హారం నాకైతే కొంచెం నచ్చింది. కాకపోతే ఏంటంటే హెవీ లేదనమాట. నెక్లెస్ కూడా హెవీ లేదు, హారం కూడా హెవీ లేకపోతే సెట్ కొంచెం బాగా అనిపించి ఇంకా హెవీగా చూస్తున్నాం అనమాట. వెయిట్ 42 గ్రామ్స్. ఇప్పుడు మళ్ళీ ఇది 49 పడిపోతుంది. ఇదే అయితే రెండు సైడ్ కొంచెం అమ్మా ఇది సేమ్ ఒకటే. ఇప్పుడు నేను పెట్టుకున్న హారం అయితే సాగర్కి చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదే సెలెక్ట్ చేద్దాం. ఇదే బాబాయ్ చూడండి
కాకపోతే ఇది ఓల్డ్ మోడల్. మన బడ్జెట్లో లైట్ వెయిట్ కావాలంటే కత్తిల్లో ఇది ఎక్కువ ఏ చూస్తున్నారు. ఇవి పట్టు మీదకైనా సెట్ అయిపోతాయి, ఫ్యాన్సీ మీదకైనా సెట్ అయిపోతాయి. వద్దులేండి అలానే అంటారు మా బాబాయ్. అయితే పెళ్ళి పెళ్ళి సరే పెట్టుదని తీయండి. పెళ్ళి ఓల్డ్ మోడల్ అండి, లుక్ రావట్లా. వద్దా? బాగాలేదమ్మా. ఇంట్లో కొంచెం పెద్దవి లేవండి. 50 గ్రామ్స్. ఇది అట్రాక్షన్ కనిపిస్తుంది. ఫైనల్లీ 3 హారం సెలెక్ట్ చేసామన్నమాట, పక్కన పెట్టమన్నాం. అండ్ లాస్ట్లో మనకి బ్యాంగిల్స్ కూడా తీసుకుంటాం కాబట్టి దాని మీదకి ఏం సెట్ అవుతుందో చూసి తీసుకుందాం. ఆ రోజు అంతా నేను ఆ డ్రింక్ తాగి ఉండిపోయాను అనమాట. నాకు ఎందుకు కానీ ఆ రోజు ఆకలి లేదు, ఎందుకంటే గోల్డ్ కొంటున్నాం అనే ఆనందంలో. సాగర్ అయితే అన్నాడు, ఏంటి నీకు ఆకలి వేయట్లేదా? మామూలు అయితే ఆకలి వేస్తుంది అంటే అసలు ఈరోజు ఏంటి ఎలా ఉండిపోయావు అనేసి అని సాగర్ ఆశ్చర్యపోయారు అనమాట. సో మన ఆడాలి కదా ఆనందం, అది మగవాళ్ళకి తెలియదు కదా. సో మీకు కూడా ఎలానే అనిపించిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మేము ఇంకా పై ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట బ్యాంగిల్స్ చూడటానికి. ఇంకా బ్యాంగిల్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ బ్యాంగిల్స్ చూస్తున్నాం అనమాట. అండ్ నా సైజు నేను ఒక మోడల్ అనుకుంటున్నాను అనమాట. సో అది సాగర్ ముందుగానే పిక్ తీసి ఉంచారు, అలా మేము చూపించి ఈ మోడల్లో కావాలి అని చెక్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ మా తమ్ముడు కూడా ఆ రోజు ఏమీ తినలేదు, మాతో పాటు ఉండిపోయారు పాపం. వాళ్ళ నాకు షాపింగ్లో హారం అయితే సాగర్ వేయించాడు, బ్యాంగిల్స్ అయితే నేను ఎంచుకున్నాను, ఇయర్ రింగ్స్ అయితే మా అమ్మ ఎంచింది అనమాట. సో పాపిడి చైన్ అయితే మా చెల్లి ఎంచింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచారు. సో వాళ్ళ ఒపీనియన్ కూడా నేను తీసుకున్నాను అనమాట. నాకైతే బ్యాంగిల్స్ ఇష్టం, నేను అదే తీసుకున్నాను, నాకు నచ్చినట్టు తీసుకున్నాను అనమాట బ్యాంగిల్స్. అండ్ ఇప్పుడు ఈ నెక్ సెట్ మీదకి, ఈ నెక్లెస్ మీదకి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ సెట్ అవ్వాలి. సో ఫస్ట్ నేను గోల్డ్ ఏమైనా కొన్నానంటే చైన్ తర్వాత ఈ నెక్లెస్. సో ఈ నెక్లెస్ అయితే డీసెంట్ లుక్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్లో అనుకున్నాను దీన్ని చేంజ్ చేసి ఇంకా హెవీగా తీసుకుందామని. సో ఇప్పుడు గోల్డ్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎందుకు మళ్ళీ అనిపించి ఇంక ఇదే ఉంచేసి దాని మీద మ్యాచింగ్గా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, హారం తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాం. మా తమ్ముడు వాళ్ళు వెనక నుంచి స్టైల్ కొడుతున్నారనమాట. పాపం అనుకుంటారు అమ్మ వీళ్ళతో షాపింగ్ ఇంకెప్పుడు రాకూడదని. సో సాగర్ అయితే చెక్ చేస్తున్నారు అనమాట మోడల్స్. అండ్ మనం ఇంత అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం, మళ్ళీ గోల్డ్ అనేది తీసుకోలేం అండ్ మార్చలేం కాబట్టి సో తీసుకున్నప్పుడే మంచిగా తీసుకోవాలని సాగరే దగ్గరుండి నాకు మరి సెలెక్ట్ చేశారనమాట. ఈ మోడల్లో చిన్న పెద్ద సైజ్ ఉండదు. ఫైనల్గా ఈ 2 సెట్స్ అయితే ఎంచామన్నమాట. మా అమ్మ కళ్ళద్దాలు పెట్టుకుంది, అలాగా మా పిన్ని కామెడీ చేస్తున్నారనమాట. అలాగే మా తమ్ముడేమో పడిపోతున్నాడు, అందరూ కామెడీ చేస్తున్నారు షాపింగ్లో. మేము ఆ 2 సెట్స్ పక్కన పెట్టమన్నాం. అండ్ మా పిన్ని చెప్తున్నారు తీసుకుంటే కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి, మళ్ళీ చేంజ్ చేయవు కదా, ఎప్పుడైనా కొంచెం లావ్ అయినా సరే అవి సరిపోవాలి కదా అంటే. సో అలాగే మేము కొంచెం అందులోనే నాకు నచ్చిన మోడల్లో కొంచెం పెద్ద సైజ్ ట్రై చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ మనం ఎలాగో కొన్నాం కాబట్టి తీసుకున్నప్పుడే కొంచెం లావుగా పెద్దగా ఉన్నవి తీసుకోవాలి. సో ఈ డిజైనే సాగర్కి నచ్చింది, నాకు నచ్చింది. సో నేను ఇంకా అదే ఓకే చేశాను అనమాట. అండ్ అడుగుతున్నా ఈ 2 డిజైన్లు ఏం బాగున్నాయని, ఈ చేతికి వేస్తున్నాను ఆ చేతికి వేస్తున్నాను, మనం కరెక్ట్గా చూసుకోవాలి కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అమ్మ నాకు మోడల్ నచ్చలేదు అనవసరంగా తీసుకున్నాను చేయించడానికి కూడా అవ్వదు కాబట్టి, అవుతుంది కానీ మళ్ళీ మనకి అంత అమౌంట్ మళ్ళీ సో నేను ఎంచుకున్న బ్యాంగిల్స్ అయితే 4 బ్యాంగిల్స్ 49 గ్రామ్స్ పడ్డాయి అనమాట. సో ఇక్కడ స్టాఫ్ సునీత గారు చాలా అయితే హెల్ప్ చేశారు. ఆ రోజు మార్నింగ్ 11 నుంచి 8 వరకు మాతోనే ఉన్నారనమాట. సో నాకు సెలక్షన్లో కూడా చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ ఓపికతో చూపించారనమాట. సో 1-2 ఐటమ్స్ కాదు కదా, మీరు మళ్ళీ ఎంత అమౌంట్ పెడతారు, మంచిగా ఎంచుకోండి అని ఆవిడ ఓపికతో నాకైతే చాలా హెల్ప్ చేశారు అండ్ బాగా చూపించారు. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి వచ్చామన్నమాట. సో ఇయర్ రింగ్స్ ఏమో
ఏమో మా అమ్మ ఇచ్చారనమాట బుట్టలు, పెద్దగా ఉంటే మంచిగా తీసుకోమని. సో బుట్టలు చూస్తున్నాం. నా దగ్గర ఉన్నాయి కానీ బుట్టల టైప్ లేవు కాబట్టి, సో మనం ఇప్పుడు పెళ్ళి తీసుకుంటున్నాం కాబట్టి బుట్టలే బాగుంటాయి. సో అలాగా చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు మాకు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. కాకపోతే నేను ఆ రోజు టైర్డ్ అవ్వలేదు, ఏమీ తినలేదు. ఆనందం, అంత ఆనందం పట్టలేని ఆనందం అనమాట. సో అందరం ఒక్కొక్కటి పెట్టి చూస్తున్నాను ఏ సెట్ అయ్యాయా అని. ఖజానాలు అయితే మోడల్స్ సూపర్గా ఉంటాయి, ఇంక చెప్పట్లేదు అనమాట. సో అందుకే నేను ఖజానాకే వెళ్తాను ఏ గోల్డ్ తీసుకోవాలన్నా. ఫైనల్లీ ఒక ఇయర్ రింగ్ సెట్ అయితే సెలెక్ట్ చేసాం. హారమును ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూస్తున్నాను సెట్ అయ్యిందా లేదా, బాగుందా లేదని. కానీ మేము తీసుకున్నవన్నీ కూడా కొంచెం మంచిగా నీట్గా సెట్ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ ఒకటి పెట్టాను, నెక్స్ట్ ఇంకోటి ట్రై చేస్తున్నాను అనమాట. ఏదైనా మనం తీసుకుంది ఫస్ట్ పెట్టిందే బాగుంటుంది, అదే సెట్ అవుతుంది. రెండో చూస్తాం కానీ సెట్ అవ్వదు అనమాట. సో ఇదే ఫస్ట్ చూసాం, మా అమ్మకి అయితే చాలా బాగా నచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే సెట్ అయిపోయి నెక్స్ట్ ఎత్తు గొలుసులు తీసుకున్నాం అనమాట. ఈ ఎత్తు గొలుసులు మా పిన్ని సెలెక్ట్ చేశారు. ఇవి మాకు 5 grams పడ్డాయి అనమాట. సో ఇంకా అలాగే ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయి ఏమైనా చూస్తున్నాం ఎత్తు గొలుసులు. మా పిన్నలు ఇక్కడ మా చెల్లెలు ఏవో మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ మీద సెట్ అయ్యి ఎత్తు గొలుసులు ఒక్కొక్కటి చూస్తున్నాం. అండ్ మళ్ళీ ఫస్ట్ పెట్టింది అదే బాగుంది. 5 grams పడ్డాయి అనమాట నాకు. ఇయర్ రింగ్స్ వచ్చేసి 10 grams పడ్డాయి. సో మా అమ్మ కూడా సెలెక్ట్ చేస్తున్నారు, ఇవే బాగున్నాయి ఇవే తీసుకో అనేసి అని. సో మా అమ్మ మాట వినాలి కాబట్టి సో తీసేసుకున్నాను. పాపిడి చైన్ అనమాట. సో ఇంకా హారం దగ్గర బ్యాంగిల్స్ దగ్గర లేట్ అయింది. ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా తొందరగానే షాపింగ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ పాపిడి చైన్ ఇది అయిపోతే షాపింగ్ అయిపోయినట్టే. ఆ పాపని సాగర్ అప్పటికి అన్నాడు ఇంకెంతసేపు చేస్తారు, ఎంతసేపు చేస్తారని. మనకు నచ్చాలి కదా, మరి ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకుంటాం కాబట్టి మంచిగా నచ్చాలి కాబట్టి టైం పడుతుంది. సో ఆ రోజు అంతా పీక్ పోయిన షాపింగ్ మాల్లో మాత్రం. కానీ నేనైతే యాక్టివ్గా ఉన్నాను, అది చూపించండి ఇది చూపించండి అని. ఫైనల్ సెట్ ఇదనమాట, హారం బ్యాంగిల్స్ ఇలా ఇవన్నీ ఒకసారి పెట్టి మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట, నాకు సెట్ అయ్యిందా లేదా అన్నిటికీ అనేసి అని. సో సెలెక్ట్ చేసుకోండి ఎంత లేదు ఉంచుతారు అన్నారు. సో అది సెలెక్ట్ చేసామన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇవి నేను ఎంచుకునేవి. బ్యాంగిల్స్ అయితే ఈ రెండిట్లో ఏం తీసుకుందామని చూస్తున్నాము. ఇదిగోండి ఇటువైపుతే తీసుకున్నాను. ఇంకా అందరిని అడుగుతున్నాను, అందరికి ఓకే కదా చెయ్యొద్దండి, అందరికి ఓకే కాదంటే అందరు చేస్తారనమాట. సో అలా హ్యాపీగా షాపింగ్ అయితే అయిపోయిందనమాట ఆ రోజు. ఇంకోసారి అన్నీ పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట, నాకు సెట్ అయ్యలేదా ఏమైనా చేయించాల్సి ఉంటుందని. సాగర్ అన్నాడు ఇంకేం చేయించేయకు, అంతా బాగానే ఉన్నాయి, చాలా బాగా సెట్ అయ్యిందని. సాగర్ ఎంచిన హారం బ్యాంగిల్స్ నేను ఎంచుకున్నాను, ఎత్తు గొలుసులు మా పిన్ని ఎంచారు, పాపిడి చైన్ మా చెల్లించింది అనమాట. సో ఇలాగా షాపింగ్ అనేది అయిపోయిందనమాట. ఇంతకీ మా సెలెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మా చెల్లికి ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనమాట. ఇవి 2 grams పడ్డాయి. నేను కట్టిన స్కీమ్లో 2 grams మిగిలితే చెల్లికి తీసుకున్నాం ఇయర్ రింగ్స్ డైలీ వేజ్కి. ఇంకా సాగర్కి చైన్ ఎంచడానికి చైన్ సెక్షన్కి వచ్చామన్నమాట. సాగర్కో చైన్ తీసుకున్నాం, డైలీ వేజ్ తీసుకున్నాం అనమాట. హెవీది ఆల్రెడీ ఉంది కానీ డైలీ వేజ్కి కావాలన్నాడు. సో అలా డైలీ వేజ్కి లైట్ వెయిట్లో మంచిగా ఒక చైన్ అయితే ఎంచుతున్నాం అనమాట. సో చైన్ అంతా తీసుకున్నాక మా అమ్మ అయితే పాప మలిసిపోయారు ఆ రోజు. అసలు ఎవరు కూడా ఫుడ్ తినలేదు, నైట్ 8 అయిపోయింది. ఇవన్నీ ఎంచేసరికి అసలు టైం కూడా తెలియలేదు మాకు. సో నెక్స్ట్ ఒక చైన్ అయితే ఎంచాం లైట్ వెయిట్కి. నెక్స్ట్ మా అమ్మకి పట్టీలు తీసుకున్నాం అనమాట. మా అమ్మ దగ్గర నువ్వు చేయించేసి ఇంకా మంచిగా తీసుకున్నాం మా అమ్మకి డైలీ వేజ్కి. అండ్ ఫైనల్ నేను ఎంచుకున్న ఐటమ్స్ అయితే అవి. ఇంకా బిల్డింగ్ వేస్తున్నారు, ఇంకా మేము అక్కడ అలా చూస్తున్నాం అనమాట. మనం ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది గోల్డ్. అండ్ నెక్స్ట్ వాళ్ళు అక్కడ చెప్తున్నారు డైమండ్స్లో ఒకసారి చూడండి మేడం చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు పెట్టుకున్న నెక్స్ట్ సెట్ డైమండ్ది 10 lakhs అంట. అమ్మో 10 lakhs పెడితే చాలా గోల్డే వస్తుంది, మనకి ఎందుకు ఒక్క నెక్లెస్ అనిపించింది. సో ఫైనల్గా నాకైతే వాళ్ళు ఇవన్నీ పెట్టి ఒకసారి చూడండి మేడం మీకు బాగుంటుంది, ట్రెడిషనల్గా రెడీ అయ్యారు కాబట్టి అని మొత్తం పెట్టి రెడీ చేశారనమాట. సో ఎలా ఉన్నాను ఇవన్నీ పెట్టుకొని ఒక చంద్రముఖిలో ఉన్నాను కదా గోల్డ్ అంతా. సో నెక్స్ట్ అవన్నీ రిమూవ్ చేసి ఇంకా నా బ్యాంగిల్స్కి లోపల వాళ్ళ కోటింగ్ ఏది వేస్తారు కదా అవి వేసి తెచ్చారనమాట. చెక్ చేసుకోండి అన్నారు, చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నా షాపింగ్ అనమాట. నా గోల్డ్ అంతా మీకు క్లియర్గా చూపించి ఎన్ని గ్రామ్స్ ఎంత రేటు చెప్పాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీ ఇంట్రెస్ట్ పెట్టి నేను బ్లాగ్ అనేది చేస్తాను అనమాట. ఫైనల్ మా అమ్మ అయితే సునీత గారిని వదలట్లేదు, అమ్మ బాగా చూపించావు అనేసి మార్నింగ్ వచ్చి 8 ఈవినింగ్ వరకు. అండ్ మేనేజర్ కూడా మళ్ళీ మీరు రావాలి అని చెప్పేసి సెకండ్ ఇస్తున్నారనమాట. సో ఫైనల్లీ షాపింగ్ అంతా అయిపోయిందనమాట. సో నేను లేట్ అయినా మంచిగా నాకు నచ్చినవి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కొనలేం, చేంజ్ చేయలేం, మార్చలేం కాబట్టి. సో ఇంతకీ నేను తీసుకున్న గోల్డ్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. అంతే ఇంక వీడియో. బాయ్ గాయస్.